నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వరుస జాయిన్స్ అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా నాయకులంతా చేరికలు అవుతా ఉన్నారు. ఇక గర్భాబస్ పేరిట సొంత గుడికి చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో పాత కాంగ్రెస్ క్యాడర్ ఎవరున్నా కూడా కాంగ్రెస్ లోకి రావచ్చు స్వచ్ఛందంగా అనేటువంటి ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారి అధ్యక్షన. అదేవిధంగా ఇంకొంతమంది నాయకులు అధ్యక్షన అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత నాయకులు మొన్నదాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మానవత్ రాయ్ గారు కాంగ్రెస్ సొంత గుడికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు అప్పుడు వెళ్ళారు, ఎందుకు మళ్ళీ రావాల్సి వచ్చింది? టికెట్ దక్కలేదనేటువంటి బాధ, కష్టపడ్డ పార్టీ కోసం 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేయని పోరాటం లేదు. తర్వాత కేసులు, నాంపల్లి కోర్టు మెట్లెక్కినప్పుడు గుండె బాధ అనిపిస్తుంది, డగ్డగా అని కొట్టుకోండి. అరే ఇన్ని కేసులు మన వేరే ప్రతిఫలం వేరే వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా సత్తుపల్లిలో కూడా ఆడ ఏ ప్రోగ్రాం పార్టీ ఇచ్చినప్పుడు జెండా పట్టేవాళ్ళు లేరు. అక్కడ లేనప్పుడు ఆడ 2 ఏళ్ల క్రితం పోయి రచ్చబండ కార్యక్రమం 138 గ్రామాలు ఉంటే అన్ని తిరిగినాం. అదేవిధంగా కరపత్రాలు ఏంది, పార్టీ చచ్చిపోయిన పార్టీని బతికించాం. హాసే హాస్ జోడో పేరుతో 14,000 గడపలు తిరిగినాం. అరే ఇంత కష్టపడి ఒక విద్యార్థి నాయకుడుగా, ఓయూ నాయకుడుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న నాకు అవకాశం ఇవ్వలేదనేటువంటి ఆవేదనలో పార్టీని వీడటం జరిగింది. ఆ తర్వాత సరే 10 రోజులు, చివరి 10 రోజుల ముందు పార్టీలో చేరటం జరిగింది. ఆవేశాల్లో ఆ విధంగా జరగడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే మా కష్టం ఉంది. ఈరోజు ఈ పార్టీ అధికారంలో వచ్చినట్టు నా పాత్ర కూడా ఉంది, నా వంతు కృషి ఉన్నది. కేసులు ఉన్నాయి, దెబ్బలు తిన్నా నేను. నాగార్జున సాగర్లో నేను తిన్న దెబ్బలు ఎవరు తిన్నారు? చంపేద్దామని చూసిండ్రు ఆ రోజు. నా భార్య ఉద్యోగం పోగొట్టుకున్నా. ఏది నేను ఈ కాంగ్రెస్లో ఉండి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడటం వల్ల నా భార్య ఉద్యోగం పోగొట్టుకున్నాను. అదేవిధంగా మరి జైల్లో కొట్టారు నన్ను, చెంచలగూడ జైల్లో. అనవసరంగా కొట్టకూడదు, జైల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టి 100 గుంజీలు తీయించారు. అంటే ఇన్ని ఇబ్బందులు పడి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన. సరే కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుంది అనుకున్నా. సరే కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల సరే వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి మరి వాళ్ళు పార్టీ ఏం చేసిందో, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నారో పార్టీ కట్టుబడి ఉన్నారు. కాబట్టి నాకు ఎందుకో బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది అని బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. మళ్ళీ మనసు మార్చుకున్నా. కరెక్ట్ కాదు, ఎందుకంటే కష్టం మీద ఉన్నది ఇవాళ. కానీ ఇవాళ మళ్ళీ నేను అవసరం మన పార్టీ మీద కొట్లాడాలా అనేటం వల్ల ఆవేదన ఒకటి ఉంది. ఎక్కడ బోడ కొట్టుకున్నారో అక్కడనే వెతుకున్నాను. అంతే కదా, సొంత గూడి కదా, సొంత ఇల్లు ఇది. నాకు 23 NSA నుంచి పనిచేసిన అన్ని ఆఫీస్ బేరర్లు ఉన్న. 2వ సారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగింది నేను. అసలు ఒకనొక దశలో బాగా బాధలో ఉన్న. అసలు ఆత్మహత్య చేసుకోవాలా లేకుంటే బావిలో దూకాలా? బావిలో దూకటం నాలాంటి నాయకుడు చేయటం వల్ల తప్పు అవుతుంది కాబట్టి, నాలాంటి నాయకుడు చేయకూడదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో దూకిన ఆ రోజు చివరి 10 రోజులు. కాబట్టి ఏంటంటే ఒక మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకోటి ఏమనుకున్న, ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మొట్టమొదట ఈ పార్టీకి అధ్యక్షుడైతే పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తిని నేనే, మాట్లాడిన వ్యక్తిని నేనే, వాదించిన వ్యక్తిని నేనే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు PCC అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పినటువంటి వ్యక్తి మానవత్ రాయ్. సరే కొన్ని కారణాల వల్ల ఎందుకు మరి అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి గారికి అంత సఖ్యత ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద అనేక కామెంట్స్, విమర్శలు చేసినప్పుడు ఏమైనా అనిపించిందా? అయ్యో ఎందుకు ఎన్నో మాట్లాడతాం. ఇప్పుడు ఎంతో మంది మాట్లాడారు అట్లా. అది మాట్లాడిచ్చిరా అప్పుడు, లేకపోతే మీరు మానవత్ రాయ్కి ఎవరు చెప్పారు? మానవత్ రాయ్ బాధని, ఆవేదన వెళ్ళగలుగుతారు. అంటే మనసులో కపటం ఉండదు, నాకు నాది విషం ఉండదు. విషం ఉన్నోడు సీక్రెట్ గా కుట్రలు చేస్తాడు, విషం లేనివాడు ఓపెన్ గా మాట్లాడతాడు. బహిర్గతం నాకు అన్యాయం జరిగింది నిజం కాదా? ఒక విద్యార్థి నాయకులకి ఓయూ వాళ్ళకి ఇవ్వలేదనే ఆవేదనలో నేను వెళ్ళిపోయినా. కాబట్టి మళ్ళీ తెలుసుకొని వచ్చిన. సరే నా పార్టీ అధికారంలోకి వచ్చిందిలో నా కృషి ఉంది. నా కేసులు ఇవాళ ఎవరి మీద ఉన్నాయి కేసులు? దాదాపు 40 కేసులు నాంపల్లి కోర్టులో 2014 నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నాయి. 40 కేసుల్లో 23 కేసులు నడుస్తున్నాయి నాంపల్లి కోర్టు. ఎవరి మీద నడుస్తున్నాయి? అన్ని కూడా జైలుకు పోయే కేసులే. అందులో 5-6 కేసుల్లో జైలుకు పోయింది నేను. ఇప్పుడు ఆ కేసులకు భయపడి మానవత్ రాయ్ అధికార పార్టీలో చేరారు. భయపడేవాడు అయితే అప్పుడే బీఆర్ఎస్ పార్టీ నాకు 2018లో నాకు చైర్మన్ పోస్ట్ ఇస్తున్నాను. నన్ను కూడా బీఆర్ఎస్ పార్టీ మర్యాదగానే కేసీఆర్ గారే నాకు కండవ కప్పారు. కేసీఆర్ గారే నన్ను కూర్చోబెట్టి భోజనం పెట్టి నా పోరాటాలను గుర్తించి ఆయన కండవ కప్పారు. నేనంటే వాళ్ళకు కూడా అరే మానవత్ రాయ్ పోరాటం ఉందని ఆ రోజు కప్పారు, గౌరవించారు. కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నేనేమనుకుంటున్నా అంటే, అరే నా కష్టం ఇక్కడ ఉంది కదా, నా కష్టం, నా చెమటంతా ఇక్కడే ఉన్నది. ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో కూడా నేను భాగస్వామ్యం అవుదాం, ఈ ప్రజా పరిపాలనలో కూడా నేను భాగస్వామ్యం అవుదాం. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగుల గురించి ఎవరు కాలికి బలపం కట్టుకొని నిరుద్యోగ జేఏసీని స్థాపించి ఇలా TSPSP పైన కానీ మొన్న 2000 ఎప్పుడైతే 22 వరకు కూడా నేను కొట్లాడిన ప్రతి పోరాటం విజయవంతం నిరుద్యోగుల కోసం. గురుకులాల్లో పర్సంటేజ్ తగ్గియాలంటే
నేను పోరాటం చేస్తే ముఖ్యమంత్రి తగ్గిండు, ఆ రోజు వచ్చి కేసీఆర్ గారు వచ్చి తగ్గించిండు. ఆ తర్వాత టీచర్ నోటి 2 సార్లు పాదయాత్ర చేసిన కేయూ నుంచి ఓయూకి మేమంతా, మేడారపు సుధాకర్, మేమంతా వినోద్ నాయక్ అందరూ ఉన్నాం మేడం. మేమంతా కేయూ నుంచి ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడి మేము పోరాటాల ద్వారా ఈ నిరుద్యోగులకు నేను ఉపయోగపడ్డా. టీఎస్పీఎస్సీలో జరిగిన అనేక అవకతవకల పైన కూడా మొట్టమొదట కొట్లాడింది మానవతరాయి. ఎవరైనా చెప్పినా చెరగని సత్యం అది, చరిత్రలో దాగిన సత్యం అది. నిరుద్యోగ జేఏసీ అనేదే మానవతరాయి. ఆ తర్వాత సరే కష్టం నాది, ఫలితం ఇంకోటి రావచ్చు, కానీ ఆగుతా, వెయిట్ చేస్తాం. మళ్ళీ నాకు అవకాశం రాలేదేమో, అదృష్టం రాలేదేమో, సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాం. మన ఏదో ఉరికినంత మాత్రాన, పరిగెత్తినంత మాత్రాన మనకి ఏం రావు. ఎప్పుడు ఏం రావాలో అవే వస్తాయి. అందుకోసం ఓపికగా మళ్ళీ నా కన్న తల్లి పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది. ఎన్నో దెబ్బలు తిన్న, ఈ పార్టీ కోసం ఎంతో త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారు కూడా మాకు హామీ ఇచ్చారు గతంలో, విద్యార్థి నాయకులు న్యాయం చేస్తాం అన్నారు. అనే ఆలోచన భవిష్యత్తులో న్యాయం చేయొచ్చేమో, వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇలా ప్రతిపక్షంలో న్యాయం చేయకపోవచ్చు, అధికార పక్షంలో కూడా ఏదో రకంగా ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులకు న్యాయం చేస్తారనే ఆశాభావంతోనే మళ్ళీ మనం ఈ పార్టీ జెండా బట్టి ప్రజల్లోకి సంక్షేమ పథకాలు, ఇలా మరి గ్యారంటీల పేరుతో ఆ రోజు నేను కూడా 14,000 గడపలు తిరిగి ఆ గ్యారంటీలు పంచిన. సత్తుపల్లి నియోజకవర్గంలో చరిత్ర ఏ నియోజకవర్గంలో కూడా తిరగలే అట్లా. 14,000 గడపలు తిరిగిన, ఏ గడపలో ఎక్కడున్నాయో మొత్తం గుర్తుపడతారు అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలను ఆ రోజు మేము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, రైతులకు కానీ, నిరుద్యోగులు కానీ, ఇవన్నీ కూడా చెప్పినాం. ఆ రోజు 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేస్తాం, అధికారం ఓటేయండి అని చెప్పినాం మేము. చివరి మూమెంట్లో మాకు బాధతో ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పార్టీ కూడా పిలిపించింది, రండి సొంత గూటికి రండి అంది. కాబట్టి పార్టీ పిలుపు మేరకు నా కన్నపల్లి పార్టీలోకి రావటం జరిగింది. మళ్ళీ నా ఒకటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి కావాలనుకున్నా అయ్యారు, నాకు అది సరిపోయింది. ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఆయన ప్రధానమంత్రి కావడం కోసం నేను పనిచేస్తా. అవుతాడు, పక్కా అవుతాడు. మానవతరాయే నోట్లోంచి అనడంటే తప్పకుండా అవుతుంది. ఈ 3 4 నెలల పాటు బీఆర్ఎస్ ఆ యొక్క పరిస్థితి, వాతావరణం, నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ, ఏమనిపించింది? బీఆర్ఎస్ పార్టీ చాలా మంది నాయకులు కూడా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీలో పోతున్నారు. ఆ పార్టీ ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో కొన్ని తప్పులు, వైఫల్యాల వల్ల ఆ పార్టీని విడిచిపెట్టి పోతున్నారు. కాబట్టి నేను అప్పుడు కూడా చెప్పాను, నేను ప్రతి డిబేట్లో చెప్పాను, నేను బీఆర్ఎస్ పార్టీకి పునాదులు లేవు, అసలు గ్రామ స్థాయిలో కమిటీలు లేవు దానికి. ఆ పార్టీ ఒక్కసారి ఓడిపోయిందంటే అది ఖతం అయిపోతుంది అని 100 డిబేట్లు మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. మీరు తీసుకుని తొలి వెలుగు ప్రారంభంలో చెప్పిన. కాకపోతే ప్రజలు మాకు 18లో అధికారం ఇవ్వలేదు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక బండ పగలాలంటే, కేసీఆర్ అనేటువంటి బండ పగలాలంటే 1వ దెబ్బకు పగలదు, 2వ దెబ్బకు పగలదు, ఇట్లా చాలా డిబేట్లు చెప్పిన. 3వ దెబ్బకు పగలదు, 4వ దెబ్బకు నిర్రిస్తుంది, 5వ దెబ్బకు కొంచెం విడగొడుతుంది, 10వ దెబ్బకు పక్కుమంటది అని చెప్పిన. అట్లనే 10వ దెబ్బకు 10 ఏళ్లకి ఇలా కేసీఆర్ బండ బగిలిపోయింది. ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మళ్ళీ ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తప్పకుండా 100%. ఎందుకంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా చరిత్ర. ఇది రాజశేఖర రెడ్డి గారికి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, కేసీఆర్ కూడా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ పార్టీకి కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఇల్లు నిర్మాణం. ఎందుకంటే కేసీఆర్ వైఫల్యాలు, నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రజలు ఏం అడిగారంటే, అయ్యా మాకు ఇల్లు కావాలని అడిగారు, మాకు ఇల్లు కట్టి పెట్టండి, మీకే కాంగ్రెస్ పార్టీకి ఓటు అన్నారు. మేము ఇల్లు కట్టి పెడతాం, మాకు ఓటు వేయండి అని మేము చెప్పినారు. 5 లక్షల రూపాయలు మంజూరు, అది కేసీఆర్ చేయాలి, 2 బెడ్రూమ్ అండు కాలయాపన చేసిండు. పేదవాడికి ఏం కావాలా, కూడు గూడు. ఫస్ట్ పేదవాడు అదే. ఇలా పేదలు కోరుకునేది ఇల్లు కావాలని కోరుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు ఎట్లాగో పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయింది, ఆల్రెడీ ప్రారంభించింది, ఇల్లు కట్టే మంజూరు చేసే పథకాన్ని ప్రారంభించింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో మొదట విడతగా 4.5 లక్షల పైచిలకు ఇల్లు కట్టే ఏర్పాటు ఈ రాష్ట్రంలో. రుణమాఫీ అన్ని ఆగస్టులోపు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తారు. ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చేందుకు మేమంతా ఇవాళ డాక్టరేట్లు, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమం జెండా బట్టి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఆ రోజు కాకతీయ యూనివర్సిటీలో కొట్లాడిన వాళ్ళు వీళ్ళంతా, మేమంతా కూడా ఉస్మానియా కాకతీయ అందరం కలిసి కూడా ఈరోజు మనసు మార్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. మనం మళ్ళీ ఆ పార్టీలో చేరదాం, మన పార్టీలో మనం చేరదాం అని చెప్పేసి ఇలా ఈరోజు ఈ కార్యక్రమంలో చేరడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టింది. ఈ బస్సు యాత్ర ద్వారా 12 సీట్లు ఇవ్వండి, అటు కేంద్రం రాష్ట్ర మెడలు ఉంచుతా, మీకు న్యాయం చేస్తా అంటున్నాడు. సాధ్యమవుతుందా? కేసీఆర్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉంది, కేసీఆర్ గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళ పరిపాలన తీరు కానివ్వండి,
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంలో కానండి అనేక అంశాల్లో వాళ్ళ మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసినా ఇప్పుడైతే ప్రయోజనం అనేది ఉండదు, ఎట్టి పరిస్థితులు ఉండదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పరిపాలన చూస్తున్నారు, ఉచిత మహిళల బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, 250 పేద మహిళలకు పేద కుటుంబాలకు ఇస్తున్నారు. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా మరి భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి పేదవాడికి ఏది కావాలో తన వాగ్దానాల ద్వారా గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ గ్యారంటీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస క్రమంలో అమలు చేస్తుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అంత అద్దగోలుగా ప్రజలు మళ్ళీ కేసీఆర్కి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేయటం వల్ల వచ్చేది ఏముంది? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేయటం వల్ల మనకి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్న చోట లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వేస్తారు. బీజేపీ కళ్ళగంటుంది. బీజేపీ అన్ని పగటి కళ్ళయ్యి బీజేపీ ఏం చేసిందని ఓట్లేయాలా? తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినందుకు ఓట్లేయాలా? ఆ రోజు మోడీ గారే సాక్షాత్తు లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదట, అంటే అక్రమ పద్ధతిలో జరిగిందని చెప్పేసి హేళన చేసిండు. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణలో అధికారం కోల్పోతుందని తెలిసి కూడా అధికారం ముఖ్యం కాదు, మాకు రాజకీయాలు కాదు, తెలంగాణ ప్రజల కోరిక ముఖ్యం, అమరవీరుల యొక్క బలిదానాలు చనిపోయారు, చెలించి మేము తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు ఇచ్చారు. ఏ స్వార్థం చూసుకోవాలి. మరి మోడీ ఏం చేసిండు? ఇచ్చిన తెలంగాణను ఏర్పాటు చేసిండు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కడతాను విభజన చట్టంలో ఉంటే లేదన్నాడు. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు బీజేపీ వాళ్ళు? కానీ 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తాము, ఇటు రామ మందిర నిర్మాణం కావచ్చు, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు మందిరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఎన్నో కట్టారు, కానీ చెప్పుకోలేము మేము. అవి అవసరం లేదు. ప్రజలకు ఏం కావాలా? అన్నం కావాలా ప్రజలకి, కూడుబెట్టాలి. గరీబీ హఠావో అని చెప్పి పేదరికాన్ని నిర్మూలన చేసింది ఇందిరాగాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేశారు. ఏం చేసిండు మోడీ? ఏం చేసిండు? యుద్ధాలు చేయటం, ఎలక్షన్ల ముందు ఏదో సెంటిమెంట్లను ఉపయోగించుకోవటం, యుద్ధాలు చేసినట్టు నటించడం, ఓట్లు దండుకోవటం. ఇప్పుడు వాళ్ళకి అభివృద్ధి ఏం చేశారు? ఇలా దేశాన్ని అమ్మేస్తాడు మోడీ. దేశాన్ని ఇలా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వేలం పాట పెట్టి అమ్మేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను తెలంగాణ గురించి చెప్తున్నా. రైల్వే వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు, ఇచ్చిండా? ఇస్తే అప్పుడు ప్రజలు ఓట్లేసే అవకాశం ఉండేదేమో, కానీ ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఈ పాటి కట్టినట్టయితే 10 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేది? ఆ బయ్యారం ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందేది? కాబట్టి నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లేయాలి చెప్పండి? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎంత అన్నారు? ఇచ్చిందా? ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతుంది. మొన్న దాదాపు 30,000 ఉద్యోగాలు ఎటువంటి అవకతవకలు లేకుండా, 38,000 40,000 ఉద్యోగాలు ఎటువంటి అవకతవకలు అక్రమాలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేసింది. గతంలో జరిగిందా? ఇక్కడ ఉద్యోగాలు నిరుద్యోగుల వల్లే కదా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది. 1.8% ఓట్లు అంటే మేము అలాంటి వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగానే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగ చేసి నాయకుడిగా మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చిన కాబట్టి ఇంకా అవకాశం అయితే ముఖ్యమంత్రి గారికి ఉద్యోగాల క్యాలెండర్ పెట్టమని ఇప్పుడు మహేందర్ రెడ్డి గారిని పెట్టారు టీఎస్పీ చైర్మన్గా. గ్రూప్ 1 రేపు ప్రిలిమ్స్ జరుగుతుంది. అందులో కూడా ఈ పరీక్ష ఎటువంటి తప్పులు లేకుండా పారదర్శకంగా జరిగే విధంగా మా వంతు సహకారాన్ని కూడా ఈ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో మా వంతు పాత్రను కూడా మా యొక్క సేవలు కూడా ప్రభుత్వాన్ని ఉపయోగించుకునే విధంగా మేము తోడ్పాటు అందిస్తాం. సార్ ఫైనల్గా ఒక్క మాట మానవత్రయ్య గారు, ఎందుకంటే అన్నమంతా వండి పెట్టినాక తినే ముందు ప్లేట్లో పెట్టే ముందు మీరు పార్టీ మారినటువంటి సందర్భం, కొత్త వాళ్ళకి ఎలా మంచి పదవులు ఉన్నారు, మంచి పదవులు ఇచ్చారు. సో పాత క్యాడర్ అయినటువంటి మీకు ఏ హామీ ఇచ్చారు? భవిష్యత్తులో ఎటువంటి పొజిషన్ వదిలిపోతుంది? ఇప్పుడు హామీలు అంటూ ఏముండవు చేరికలప్పుడు. చేరిన తర్వాత మన యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ఆ పదవులు అనేవి ఇప్పటి వరకు నాకు వచ్చిన పదవులు పార్టీ పదవులు వచ్చినాయి. నేనేం అడగల, దరఖాస్తు కూడా పెట్టలే. 2వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే నాకన్నా పెద్ద కోటీశ్వర్లకు కూడా రాలే ఆ పదవులు. ఉన్నారు 100 కోట్లు ఉన్నోళ్ళు కూడా ఆ పదవి నా దగ్గర పిలవకుండా వచ్చింది. అది వచ్చి తలుపు తట్టింది. రేపొద్దున కూడా నా యొక్క శ్రమ ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మానవతల యొక్క పాత్ర ఉన్నది, అందరికీ తెలుసు అది. కాబట్టి పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, తర్వాత సోనియా గాంధీ గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా గుర్తిస్తారు. మళ్ళీ నేను ఈ ప్రభుత్వం ప్రజల్లో 10 సంక్షేమ పథకాలను నిరుద్యోగులందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఏ అవకాశం వస్తే దాన్ని స్వీకరిస్తా.
థ్యాంక్ యూ సో మచ్. ఇది సో మొత్తం మీద గతంలో పిసిసి అధ్యక్షుడిగా చూడాలనుకున్నటువంటి రేవంత్ను చూశాను, ఇక ముఖ్యమంత్రిగా చూశాను, ఇక నా ఏకైక ఎజెండా రాహుల్ గాంధీని ప్రధాని చూడాలనుకుంటున్నా. సో అప్పటి వరకు శ్రమిస్తా, పార్టీ కోసం కష్టపడతా, ఘర్ వాపస్ సొంత గూటికొచ్చా అంటూ కూడా మానవత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.